ఓరుగల్లు నడిఒడ్డున గోవిందాద్రి కొండపై స్వయంభూగా వెలిసిన గోవిందరాజస్వామి భక్తుల కోరికలను తీర్చే కల్పతరువు. స్వామివారు తన వరాల కుంచాన్ని తలకింద దిండుగా పెట్టుకొని కోరిన వారికి లేదు అనకుండా గోవిందా అంటే నేనున్నా అని ప్రత్యక్షంగా పలికే ప్రత్యక్ష దైవము. స్వామివారి గిరి ప్రదక్షిణ చేయడం అనాదిగా వస్తున్న ఆచారము. ఇప్పటికీ రథోత్సవ సమయం ముందు రోజున పౌర్ణమి గడియల్లో స్వామివారి గిరి చుట్టూ ఎడ్ల బండ్లపై గిరి ప్రదక్షిణ చేస్తూ కుడకలు తింటే కొడుకులు పుడతారు, ఆ కొడుకుల పేరు గోవిందా అని స్వామివారి కొండ చుట్టూ ప్రదక్షిణ చేసి సత్సంతానాన్ని పొందిన అనేక మంది భక్తులు ఉన్నారు. ఈ పరమ మహిమాన్విత కొండ చుట్టూ ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ చెయ్యాలని అర్చక స్వాములు, స్వామివారి సేవకులు సంకల్పించారు. ఈ యొక్క దివ్య సంకల్పాన్ని 12/5/2025 రోజున సాయంత్రం 5:30 వైశాఖ శుద్ధ పౌర్ణమి గడియలలో స్వామివారి గిరి ప్రదక్షిణకు ముహూర్తంను అర్చక స్వాములు నిర్ణయించినారు. ఈ యొక్క నాంది శ్రీకార కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. సాక్షాత్ స్వామివారి ఆజ్ఞచే జరుగుతున్న ఈ మహత్ కార్యక్రమంలో పాల్గొని జన్మ చరితార్థము చేసుకోగలరు. ఈ గిరి ప్రదక్షిణ వలన సత్సంతానము, ఆయురారోగ్యాలు, అఖండ సంపద, వృత్తి వ్యాపారాల యందు విజయాలు, మీ మనస్సంకల్పాలు నెరవేరును. ఈ యొక్క గిరి ప్రదక్షిణ స్వామివారి క్షేత్రపాలకుడైన అభయాంజనేయ స్వామిని దర్శించుకొని మరియు కాలభైరవ క్షేత్రాన్ని దర్శించుకొని గిరి చుట్టూ ఒకమారు తిరిగి శ్రీ గోవిందాద్రి కొండపై ఉన్న స్వామిని దర్శించుకొని స్వామివారి ధ్వజస్తంభంపై ఉన్న దీపాన్ని దర్శించి చివరగా రథశాల వద్ద ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని దర్శించి గిరి ప్రదక్షిణ ముగించాలి. తమ కోరికలు నెరవేరిన తర్వాత స్వామివారి గిరి ప్రదక్షిణ మరలా చేసి స్వామివారి వైభవాన్ని 10 మందికి తెలియచేయాలి.